పండుగల్లో వినాయక చవితి ప్రత్యేకమైనది. గణనాథుణ్ణి గరిక, ఉత్తరేణి, ఉమ్మెత్త, తులసి, మారేడు, రేగు, జమ్మి వంటి 21 రకాల పత్రితో పూజలు నిర్వహిస్తారు. అయితే 21 రకాల ఆకుల్లో ఎన్నో ఔషధ గుణాలున్నాయంటున్న ఆయుర్వేదిక్ ప్రొఫెసర్ డాక్టర్ ఉమా శ్రీనివాసరావుతో కల్పన ఫేస్ టు ఫేస్. పూజకు ఓ అర్థం పరమార్థం ఉన్నట్టే వినాయక చవితి పూజకు కూడా ఎన్నో అర్థాలు ఉన్నాయి. అందులో మరీ ముఖ్యంగా చెప్పాలంటే వినాయక చవితి రోజు 21 పత్రాలతో కూడా వినాయక చవితి పూజ నిర్వహిస్తూ ఉంటారు. దాని వెనుక కూడా ఎన్నో కారణాలు ఉన్నాయి. దాంతోపాటు సైంటిఫిక్ రీజన్స్ కూడా ఉన్నాయి. మరి ఆ ఔషధ గుణాలు ఏ విధంగా ఉంటాయో తెలుసుకుందాం. మనతో పాటు ఆయుర్వేదిక్ ప్రొఫెసర్ ఉమా శ్రీనివాసరావు గారు ఉన్నారు. ఒకసారి వారితో మాట్లాడదాము. ముఖ్యంగా మనకి ఇప్పుడు ఈ వినాయక చవితి అనేది ఎప్పుడు వస్తుంది అంటే వాతావరణ మార్పు జరుగుతుంది. ముఖ్యంగా వర్షాకాలం మొదలవుతున్నప్పుడే వినాయక చవితి రావడం జరుగుతుంది. మనకు సాధారణంగా కూడా వర్షాకాలం మొదలైనప్పుడే అనేకమైన రకాల వ్యాధులు ప్రబలే అవకాశం ఉంటుంది. ఈ అనేక రకాలైన అంటువ్యాధులు ప్రబలే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ వ్యాధులను దూరం చేసుకోవటానికి, ఆ వ్యాధులు ఎక్కువగా ప్రబలకుండా ఉండటానికి మన పూర్వీకులు ఒక పండుగను ఆధారం చేసుకొని ఆ పండుగ పేరు మీద మనకు కొన్ని 21 రకాల పత్రాలు పెట్టి పూజ చేయమని చెప్పడం జరిగింది. ఒక్కొక్క పత్రం వెనుక ఒక్కొక్క దాని యొక్క ఫలితాలు చాలా రకరకాలుగా చెప్పబడ్డాయి ఆయుర్వేద వైద్యంలో. మనం ఆ 21 పత్రాల పేర్లు చూసుకున్నట్టయితే మాచిపత్రం అంటే మనం దవనం అంటాం, మల్లెపూలలో పెట్టి కడుతుంటాం. సో ఆ దవనం వల్ల కూడా ఉపయోగాలు చాలా ఉన్నాయి. అది ముఖ్యంగా రెస్పిరేటరీ డిసీజులలో పనిచేస్తుంది. తర్వాత అది ఇంట్లో ఉండటం వల్ల ఆ స్మెల్కు దోమలు రావటం ఉండదు. అదే కాకుండా దూర్వా పత్రం అంటే గరిక. దూర్వా అంటే గరిక. మనం కామన్గా వర్షాలు మొదలైనప్పుడే అన్ని చోట్ల కూడా గరిక పెరగటం చాలా సహజం. సో ఆ గరిక వల్ల కూడా అనేక ఉపయోగాలు ఉన్నాయి. గరిక ముఖ్యంగా యాంటీ మైక్రోబియాల్ అంటే మన ఇంట్లోకి ఏదైనా బ్యాక్టీరియాస్ కానీ వైరస్ కానీ ఏదైనా వచ్చే అవకాశం లేకుండా ఉండటం కోసం అది కూడా ఒక పూజలో ఒక పత్రంగా చేర్చడం జరిగింది. అదే కాకుండా ఆపామార్గ, కరవీర, దేవదారు పత్రం, జాజి పత్రం, అశ్వత్థ పత్రం, గుహతి పత్రం, దత్తూర, తులసి, విష్ణుక్రాంత, మరవక, గండకి, అర్జున, బిల్వ, బదరి, చూత, దాడిమ, సింధువార, శమ, అర్క అని ఈ 21 రకాల పత్రాలు ఏదైతున్నాయో మనం వినాయకుని పూజలో పెట్టే పత్రాలల్లో మీకు ఈ చెప్పబడ్డ పత్రాలన్నీ కూడా ఎక్కువ శాతం యాంటీ మైక్రోబియాల్ అంటే మన ఇంట్లో ఏ విధమైన బ్యాక్టీరియాకు సంబంధించినవి కానీ వైరస్కు సంబంధించినవి కానీ ఈ జనరల్గా ఈ వర్షాకాలం ప్రారంభంలో వచ్చే అనేక రకాలైన వ్యాధులు అంటే మనం కామన్ కోల్డ్, జలుబు, దగ్గు కానించి తీసుకొని అతిసారం అంటే మనం ఈ కొత్త నీరు రావటం వల్ల, కొత్త ఆహార పదార్థాలు తినటం వల్ల అతిసారం అంటే విరేచనాలు ఎక్కువయ్యే అవకాశం ఉంటుంది. సో ఇందులో అన్ని రెస్పిరేటరీ అంటే మనకు శ్వాసకోశ సంబంధించిన వ్యాధులు రాకుండా దత్తుర అర్క ఉంది. అర్క అనేది మామూలుగా కూడా మనం ఆయుర్వేద వైద్యంలో అనేకమైన ఔషధాలలో ఉపయోగిస్తాం. ముఖ్యంగా శ్వాసకోశ సంబంధ వ్యాధులు, దగ్గు వీటిలలో వాడతాం. అట్లాగే తులసి ఉన్నది. తులసిని కూడా మనం ఎందుకు తులసి చెట్టు ఇంటి ముందు పెట్టుకుంటాము, ఇంటి ముందే ఎందుకు పెట్టుకుంటాము అంటే ఏదో ఒక దర్వాజా దగ్గర అవకాశం ఉన్న వాళ్ళు ఇంటి ముందు కానివ్వండి, ఇంటి వెనక మెయిన్ డోర్ కాడ ఎందుకు పెట్టుకుంటామంటే గాలి ద్వారా మన ఇంట్లోకి బ్యాక్టీరియా ఇవన్నీ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి దాన్ని ఆపుతాం కోసమే మనం ఇంటి ముందట తులసి కోట నిర్మిస్తాం. ఇండైరెక్ట్గా తులసి పూజ చేయటము, తులసి ఆకులు వాసన చూడటం అనేది అది కూడా మనకి యాంటీ బ్యాక్టీరియల్గా పనిచేస్తుంది. అంతేకాకుండా ఇక్కడ చెప్పబడ్డ అనేక రకాలు ఉన్నాయి. దత్తుర, ఉమ్మెంత ఉంది. ఉమ్మెంత కాకుండా దేవదారు, జాజి ఆకు, అర్జున అంటే మనకు హృదయం, హార్ట్ డిసీజులలో ఉపయోగపడుతుందని అనేకమైన రెఫరెన్స్లు ఉన్నాయి. దాన్ని మోడర్న్ సైంటిస్టులు కూడా దాన్ని ప్రూవ్ చేయడం జరిగింది. దాంట్లో ఉండే ఆల్కలాయిడ్స్ ఏదైతే ఉందో అర్జునిన్ అనే ఆల్కలాయిడ్ ఉందో అది హృదయ సంబంధ వ్యాధులలో ఉపయోగపడుతుంది అనేది CCRS వాళ్ళు, మోడర్న్ డాక్టర్స్ అందరూ కూడా ఒప్పుకోవటం జరిగింది. అదొక్కటే కాకుండా ఇప్పుడు మనం సింపుల్గా ప్రతి పండగకి మనం మామిడాకులు తోరణాలు కడతాం. మామిడాకులు ఎందుకు కడతాము? ఎందుకంటే ఎక్కడైతే ఎక్కువ మంది గుమిగూడే అవకాశం ఉందో, ఒక సమూహం ఏర్పడే అవకాశం ఉందో, పాత రోజులలో ప్రతి ఇంట్లో కూడా మామిడాకుల తోరణాలు పెళ్ళిళ్ళ పర్టికులర్గా మీరు చూడండి అన్ని 4 మూలల వైపులా పైన పందిరి నిండా మామిడాకులు కడతాం. మామిడి చెట్టు యొక్క ఆకు అనేది చెట్టు నుంచి విడబడ్డ తర్వాత కూడా 48 గంటల నుంచి 72 గంటల వరకు కూడా అది ఆక్సిజన్ విడుదల చేస్తూనే ఉంటుంది. సో అక్కడ ఎక్కువ మంది మనం గుమిగూడటం, ఎక్కువ సమూహం ఉండటం వల్ల అక్కడ న్యాచురల్గా ఉండే ఆ గాలిలో ఆక్సిజన్ శాతం తగ్గుతే అవకాశం ఉంది. కాబట్టి కానీ వినాయక చవితికి మనం ఈ 21 ఎందుకు సెలెక్ట్ చేసిర్రు అంటే 350 రకాల మొక్కలల్లో కూడా ఈ 21 రకం మొక్కలు అది మనం ధరించిన ఇంట్లో పెట్టుకున్నా కూడా అంటే
వాడటం ఔషధ రూపంగా తినటమే కాదు, దాన్ని చూసినా అదొక ఇంటి పరిసర వాతావరణంలో ఉండటం వల్ల మన ఇంటి వాతావరణంలో ఆక్సిజన్ శాతం పెరగటమే కాకుండా ఇంటి లోపలికి బ్యాక్టీరియా వైరస్లు రాకుండా ఉంటాయి. అందుకే వినాయకుడిని మనం 3 రోజులు 5 రోజులు ఎందుకు ఉంచుకుంటున్నాం? ఆకుల యొక్క గుణం 3 నుంచి 5 రోజుల వరకు కూడా ఇంటిని కాపాడుతుంది. కాబట్టి మన పూర్వీకులు ఈ రకంగానైనా, అంటే పూజ పేరు మీద దేవుని పేరు చెప్పైనా ఒక భయము, భక్తిభావము, భయము ఏదో ఒక ఉపయోగకరంగా ఉండాలనే ఉద్దేశంతో పూర్వీకులు ఈ విధంగా చెప్పడం జరిగింది. సో ప్రజెంట్ మనం సిటీలో ఉన్నాము, కాంక్రీట్ జంగల్ అని కూడా పిలుస్తూ ఉంటాం మన హైదరాబాద్ని. సో ఇట్లాంటి తరుణంలో ఇక్కడ 21 రకాలు కూడా అందుబాటులో ఉండవు, చాలా తక్కువగా ఏవో మార్కెట్లోకి వెళ్తే ఉంటాయి. సో దొరుకుతున్నాయి అంటారా మీరు? అంటే అమ్మ, మనం నిజంగా ఇప్పుడు నేను పేర్కొన్న 21 పత్రాలు అయితే అన్నీ దొరకటం ఇబ్బందికరమే. కాకపోతే మనకు హైదరాబాద్ కాంక్రీట్ జంగల్ కాబట్టి మనలాంటి వాళ్ళమే ఎక్కడైతే పొల్యూషన్ ఎక్కువ ఉంది, ఆక్సిజన్ అంతా కూడా దూషింపబడుతుందో, అంటే కార్బన్ డైఆక్సైడ్, మోనాక్సైడ్ తోటి, సో మనము హైదరాబాద్ లాంటి కాంక్రీట్ జంగల్లో ఈ పండుగలు చేసుకునే అవసరం ఇంకా ఎక్కువ ఉంది. ఎందుకంటే ఈ రకంగానైనా ఆ ఒక్కరోజైనా ఆక్సిజన్ ఎక్కువ శాతం ఉన్న గాలిని పీల్చుకోవటం అనేది మనకు అవసరం. కాకపోతే ఇప్పుడు మనకు మార్కెట్లో హైదరాబాద్లో కూడా అమ్ముతున్నారు ఆకులు, ఏదో పూలు. కాకపోతే ఈ పేర్కొనబడ్డ 21లో 10 నుంచి 15 వరకు అయితే దొరికే అవకాశం ఉంది. కొన్ని రకాలైతే మనకు దొరికే అవకాశం లేదు. సో చూస్తూ ఉన్నాగా ముఖ్యంగా చెప్పాలంటే ప్రతి పండగకి ఓ అర్థం, ఓ పరమార్థం ఉంటుంది.